తుని బాలిక మిస్సింగ్ కేసులో ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట. అరుపు వినిపించింది, ఏడుపు వినిపించింది అంటే ఎవరో చెప్పారనమాట స్థానికులు. సో దానిపైన అప్డేట్ ఏంటి అసలు? తుని మండలంలో జాహ్నవి ఒక 2.5 ఏళ్ల పాప తప్పిపోయింది. 4 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కూడా పాప జాడ మాత్రం కనిపించట్లేదు. దాదాపుగా గ్రామస్తుల దగ్గర నుంచి పోలీసు బలగాలు కూడా 200 మంది కొండ ప్రాంతాల్లో వెతుకుతూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా పాప జాడ మాత్రం కనిపించట్లేదు. అసలు ఏం జరిగింది? వాళ్ళ నాన్నగారు ఇంట్లో నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఆ పాప కూడా వెనకాల వచ్చింది. కానీ ఆయన మాత్రం చూసుకోకుండా అదే విధంగా ముందుకు వెళ్ళిపోయాడు. ఆ పాప కూడా తన వెనకాలే వెళ్ళిపోయింది. ఆ పాప వెనకాల వాళ్ళ పెంపుడు కుక్క కూడా వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత పాప ఏది అని చెప్పేసి తండ్రిని అడిగినప్పుడు నాకు తెలియదు, నా వెనకాల రాలేదు అని చెప్పేసి చెప్పాడు. అదే మొదలు కుటుంబంలోని అందరి గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తూ ఉన్నాయి. అసలు పాప ఏమైంది, ఎటు వెళ్ళింది? అక్కడ సీసీ ఫుటేజ్లో చూస్తూ ఉంటే మాత్రం తను ముందుకెళ్తూ ఉంది, తన వెనకాల కుక్క కూడా వెళ్తుంది. అండ్ తను మాయమైపోయిన తర్వాత తను ఎక్కడికి వెళ్ళింది? చుట్టూరా చూస్తే కొండ ప్రాంతం, వాళ్ళు ఉండేది పామ్ ఆయిల్ తోటలో ఉంటారు. ఆ తోట చుట్టూరా కూడా అడవి ప్రాంతం, అదేవిధంగా కొండ ప్రాంతం. మరి ఎక్కడికి వెళ్ళింది అనేది జాడ మాత్రం ఇప్పటి వరకు కూడా తెలియట్లేదు. అండ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు కూడా వాళ్ళ యొక్క చర్యలు కూడా వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఏదో ఒక రకంగా పాపని మాత్రం కనిపెట్టాలి అని చెప్పేసి 4 రోజుల నుంచి కూడా 200 మంది వెతుకుతూ ఉన్నారు. పోలీసు బలగాలు 200 కాకుండా గ్రామస్తులందరూ కూడా వెతుకుతూ ఉన్నారు. కానీ పాప జాడ మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు. కానీ పాప వెనకాల వెళ్ళినటువంటి ఆ ఒక పెంపుడు కుక్క మాత్రం 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. మరి దాని కదలికలు ఏంటి? ఆ పెంపుడు కుక్క అయినా కూడా పాప యొక్క జాడ చూపిస్తుందా అంటే అది చెప్పేటటువంటి ఆ యొక్క లాంగ్వేజ్ కావచ్చు, దాని యొక్క భాష కావచ్చు, ఎవరికి కూడా అర్థం కావట్లేదు. దానికి తోడు ఎవరైనా కనిపిస్తే వాళ్ళపైన దాడి కూడా చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది కుక్క, మళ్ళీ అదృష్టం అయిపోయింది. మళ్ళీ నిన్న సాయంత్రం పూట మళ్ళీ ఇంటికి వచ్చిందంట. అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరికి కూడా అర్థం అవ్వట్లేదు. అసలు ఆ పాప ఉందా? అసలే కొండ ప్రాంతం, అక్కడ జంతువులు ఉంటాయి. అండ్ మనకు తెలియని కొన్ని బావులు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. అండ్ దానికి తోడు పెద్దగా పెరిగినటువంటి ఏపుగా పెరిగినటువంటి గడ్డి, పెద్ద పెద్ద చెట్లు. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు పాప పరిస్థితి ఏంటనేది ఊహించుకుంటూనే భయమేస్తుంది. ఆ తల్లిదండ్రులు మాత్రం 4 రోజుల నుంచి తిండి తిప్పలు లేవు, నిద్రాహారాలు లేవు. వాళ్ళు మాత్రం పాప గురించి ఏడుస్తూనే గుండె అంతా కూడా చెరువైపోయింది. వాళ్ళని చూసినటువంటి గ్రామస్తులు కావచ్చు, అండ్ సోషల్ మీడియా చూసినటువంటి ఆ వీడియోస్ కావచ్చు, చూసిన ప్రతి ఒక్కరి కళల్లో కూడా నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. కనీసం పాపకి ఏం జరిగిందనే విషయం కూడా తెలియట్లేదు. మరి ఆ కుక్కని ఆధారంగా చేసుకుని వెతుకుదామంటే ఆ కుక్క యొక్క పరిస్థితి ఏంటి అసలు అర్థం కాని పరిస్థితి. సో మరి ఎవరైనా దానికి దగ్గరికి వెళ్తే అందరి మీద కూడా దాడి చేస్తుంది. సో నిన్న నైట్ మాత్రం చాకచక్యంగా కుక్కని మాత్రం బంధించారు. మరి ఆ కుక్కని ఆధారంగా చేసుకొని పాపని కనిపెట్టే పరిస్థితిలో ఉన్నారా? ఒకవేళ పాపకి ఏదైనా జరిగి ఉంటే ఆ కుక్క వెంటనే ఇంటికి రావాలి. కానీ ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చింది? 3 రోజుల తర్వాత ఇంటికి ఎందుకు వచ్చింది? సో ఈ విధంగా ఎవ్వరికి కూడా ఈ కేసులో మాత్రం అటు ప్రభుత్వానికి కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎవ్వరికి కూడా అసలు విషయం ఏంటి, పాప ఏమైందనే విషయం మాత్రం అర్థం కాని పరిస్థితి. ఇంకా కూడా గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నారు. మరి పాప మాత్రం దొరుకుతుందా లేదనేది 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. పాప మాత్రం క్షేమంగా ఇంటికి రావాలి అని చెప్పేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉన్నారు. సో మరి ఆ పాప అదృష్టమైనటువంటి ఆ ఒక్క తరుణం కంటే ముందు తీసుకున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఉయ్యాల్లో ఉన్నటువంటి తన యొక్క చెల్లిని ఉయ్యాల ఊపుతో పాలు ఇవ్వమ్మ అని చెప్పేసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా చాలా వైరల్ చేస్తూ ఉన్నారు. కానీ మొత్తానికైతే పాప దొరకాలి, క్షేమంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. సో వీళ్ళంతమంది ఎక్కువగా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి.